నీ ఇష్టం జీవించి నేను అలా ఉంటా ఇలా ఉన్నట్టే దేవుడు నిన్ను దానికి కూడా రానియాడు. వాడు వస్తాడు. ఎవడాడు వస్తాడండి? అపవాది వస్తాడు, నేను తీసుకెళ్తాడు. వాని స్థలం తీసుకెళ్తాడు. నీవు ఆ స్థలం పోకుండా ఉద్దేశంతో ఆయన శరీరధారిగా లోకడికి వచ్చినాడు. నీ కొరకు, నా కొరకు, సర్వ మానవుల కొరకు ఆయన వచ్చినాడు. ఏం చేస్తున్నాం మనం? నీ ఇష్టం నా ఇష్టమేనా? నీ ఇష్టం నా ఇష్టమేనా అని అనుకున్నావు సోదరి, నా ప్రియ సోదరు. ఎవరైనా కావచ్చు ఇక్కడ కూర్చున్నవారు, అయ్యా మేము రోజు మందిరానికి వెళ్తున్నాం కదా, మాకేంటి అనుకోవచ్చు. నువ్వు మందిరానికి వెళ్ళినా, పాటలు పాడినా దానివల్ల నీకు పరలోకం చేర్చదు. నువ్వు ప్రభు కొరకు స్థిరంగా నీ హృదయం మార్చబడాలి, పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆయన సన్నిధి తీసుకెళ్తాడు. అందుకే మాట అన్నాడు, అన్న మీ హృదయాలు కలవరపడేకుడి. మనకు ఎప్పుడు కలవరమే ఏండి, కలవరం లేదని ఎవరు చేస్తాను.